మన అలాగే మన తాలూకు జనాభా దామాషా ప్రకారము హైబ్రిడ్ విధానంలో చేస్తే బాగుంటుందని చెప్పేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది సూచిస్తున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందులో ఉన్న మంచి చెడు ఏంటి? ఇది ఖచ్చితంగా ఇది ఒక అభిప్రాయం, మంచి అభిప్రాయమే. కాకపోతే దీని మీద ఏకాభిప్రాయ సాధన సాధ్యమా అని చెప్పేసి దీనికి ఆలోచించాలి. ఏకాభిప్రాయ సాధన కష్టము అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి. వాటికి డివిజిబుల్ పూల్లో నుంచి వాటికి వచ్చే రాబడి ఎక్కువ. డివిజిబుల్ పూల్కి మీరు చెప్పినట్లు ఎక్కువ దీనికి తోడ్పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నుంచి పన్నుల రాబడి మాత్రం ఎక్కువ వస్తున్నాయి. కానీ ఒకసారి ఈ వచ్చిన ఆదాయాన్ని ఒక నిధిగా భావించి దానికి కొన్ని వర్గీకరణ చేశారు. ఏ ప్రాతిపదిక మీద ఈ విభజనకి అర్హమయ్యే నిధుల్ని రాష్ట్రాలకి పంచిపెట్టాలనే దాని మీద జనాభా కూడా ఒక ప్రాతిపదిక, వెనుకబాటుతనం ఒక ప్రాతిపదిక. అంచేత ఈ డెవల్యూషన్ ఫార్ములాలో సదరన్ స్టేట్స్ కొంచెం ఎప్పుడు కూడా వెనకబడే ఉంటున్నాయి. ఎక్కువ ఉత్తరాది ప్రాంతాలకి, కొండ ప్రాంతాలకి, స్పెషల్లీ ఛాలెంజ్ స్టేట్స్కి ఎక్కువ ఫలితాలు దీనివలన వస్తున్నాయి అనేది వాస్తవం. అంటే పాలనలో ఎవరికైనా కానీ, ఏ ప్రాంతానికైనా, కులంకైనా, వర్గానికైనా, ఎవరికైనా న్యాయం జరగాలి, వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే రాజకీయమైన అధికారము, రాజకీయమైన అవసరం లేకపోతే ఎవరు గుర్తించే పరిస్థితులు లేరు అని మాట్లాడుకుంటున్నారు కదా. ఈ క్రమంలో మనకి 30% పైన మనం జీడిపిలో మన షేర్ ఉంది, సౌత్ది. పన్నులు మనం కడుతున్నాము, ఆదాయం మనం ఉంది. రేపు ఈ డీలిమిటేషన్ వల్ల జరిగే సీట్ సంఖ్య పెరగటంలో వాళ్ళు డామినేట్ చేసి 816 దాదాపు 195 ఎంతో దక్షిణాది రాష్ట్రాల సీట్లన్నీ కలిపితే అటుపక్క 600 పైగా 620 సీట్లు వాళ్ళే అవుతాయి. ఈ నేపథ్యంలో మనకు నష్టం జరుగుతుంది అనేది ఒక వాదన వినపడుతుంది కదా. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే దీనివల్ల ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలకి నష్టం చేయాలి అనే దీంతో ఈ సీట్ల పెంపుదల దీనికి వర్తించదని నా అభిప్రాయం. కాకపోతే గణనీయంగా పెరిగిన తర్వాత ఇంతకుముందు మనం అనుకున్నట్లు దక్షిణాది ప్రాంతాల నుంచి రాజకీయంగా ఎగుదల అంత తేలికగా ఉండదు అనేది సర్వత్రా వినపడుతున్నారు. అది మరి డెఫినెట్గా పెద్ద నష్టమే కదా రాజకీయంగా. దక్షిణాది రాష్ట్రాలు నుంచి వచ్చేవాడు ప్రధానమంత్రి అవ్వటం అనేది ఇంకా గగనతుల్యమే, కష్టమే అనేది ఒక రాజకీయంగా మనకు ఒక పెద్ద నష్టమే కదా ఒక రకంగా డెమోక్రసీలో. అంటే మన పెద్దలు ఆలోచించింది ఏంటంటే మనం ఒక దేశం, మనం ఒక గొప్ప సంస్కృతి, మనం కలిసి ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలి. కేవలం మెజారిటీతోనే మనం పరిపాలించకూడదు, అవగాహనతో పరిపాలించుకోవాలి, అవగాహన ఉండాలి, విస్తృత విషయాల్లో ఏకాభిప్రాయం ఉండాలి అని చెప్పేసి పెద్దలు భావించారు. అట్లాంటి విఘ్నతతో రాజకీయ నాయకులు కానీ, పార్టీలు కానీ వ్యవహరిస్తే వ్యవస్థకి ఎటువంటి చేటు ఉండదు. అట్లా కాకుండా సంకుచితంగా మనం గనక ప్రవర్తిస్తే నాకు చేతిలో అధికారం ఉంది, లేకపోతే అధికారాన్ని నేను నియంత్రించే స్థితిలో ఉన్నాను అని చెప్పేసి ఒక ప్రాంతం కానీ కొంతమంది వ్యక్తులు కనుక అనుకున్నట్లయితే అది ఈ మన కోఆపరేటివ్ ఫెడరలిజం అనే దానికి స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అది ఫైనల్గా ఆయా ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. జరుగుతుంది. అంచేత ఇప్పుడు నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సెన్సస్ జరుగుతున్న నేపథ్యంలో మీ పాపులేషన్ బేస్ని కూడా ప్రతి రాష్ట్రం కూడా కాపాడుకోవాలి. దీంట్లో మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటి? మన ప్రాంతాల నుంచి ప్రజలు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరినీ కూడా మన మనుషులు, వాళ్ళ మూలాలు ఎక్కడ ఉన్నాయి. అంచేత పాపులేషన్ సెన్సస్లో ఇప్పుడు జరగనున్న 2029 సెన్సస్లో ప్రతి ఆంధ్ర ప్రాంతాలకి తెలుగు మూలాలు ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. ఉన్నప్పటికీ మీ మూలాలు మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చి పౌరులుగా మీరు నమోదు కనుక అయినట్లయితే దానివల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, మీ మూలాలతో తిరిగి మళ్ళీ మీకు సత్సంబంధాలు వస్తాయి. రెండోది, జనాభా పరంగా మనం పలచబడిపోకుండా మన జనాభాని ఈ జనాభా మూలంగా వచ్చే వెయిటేజ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం రక్షించుకుంటాం. అంచేత
ప్రతి ఒక్కరూ కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే సొంత గ్రామాలకి సొంత మూలాలకి వెళ్ళి ఓటర్లుగా పాపులేషన్లో ముందు సెన్సస్లో హౌస్ హోల్డ్ సెన్సస్లో ముందు నమోదు చేసుకోండి. హౌస్ హోల్డ్ సెన్సస్లో మీరు కనుక నమోదు కనుక అయినట్లయితే ఓటర్లుగా కూడా నమోదు అవడానికి ప్రక్రియ సులభతరం అవుతుందని నా అభిప్రాయం. అంటే ఈ ఓటు మీరు చెప్పే అది సెంటిమెంటల్గా ఒక రకమైన ప్రాంతీయత, మన సొంత ఊరు అనే ఇది భావోద్వేగాలు, సెంటిమెంట్స్, దీని పరంగాను మంచిదే. అయితే ఇప్పుడు లోకల్గా ఎలక్షన్స్ ఉంటాయి, స్థానిక ఎన్నికలు, జిల్లా పరిషత్, మండల, మున్సిపాలిటీ, అలాగే మన చట్టసభలు ఉన్నాయి, అసెంబ్లీ, లోక్సభ. ఓటుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఓటు ఎలా వేయాలి అతను ఓటర్? ఇప్పుడు నేను ప్రతిపాదించే సూచన ఏంటంటే, మీరు ఎక్కడైనా స్థానికంగా ఎక్కడైతే ఉంటే స్థానిక సంస్థలకి అక్కడే నమోదుగా ఓటర్లుగా అవ్వండి. అది ఉచితం. అనేక ప్రాంతాల్లో కూడా ఈ సాంప్రదాయమే ఉంది. ఎందుకంటే స్థానికంగా మీకు కావాల్సింది అక్కడ ఉన్న పంచాయతీ వలన, మున్సిపాలిటీ వలన, దానివల్ల మనకు రావాల్సిన రోడ్డు, నీరు, ఇట్లాంటి తక్షణ ప్రయోజనాలు ఉంటాయి, ముడిపడి ఉంటాయి. కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఎక్కడైతే మీరు నివాసం ఉంటున్నారో అక్కడ మీరు ఓటర్లుగా ఉండటం సబబు, అంటే మున్సిపాలిటీ వరకు. కానీ మన చట్టసభలకి అంటే లోక్సభ, అసెంబ్లీలకి మాత్రం మీ మూలాలు ఎక్కడైతే ఉన్నాయో మీ మూలాల్లోకి వెళ్ళి అక్కడ మీరు ఓటర్లుగా నమోదవ్వండి. దీంట్లో వైరుధ్యం ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడ ఒక వ్యక్తి ఓటర్గా ఉండాలనేది ఐచ్ఛికం. ఇది ఆర్టికల్ స్వేచ్ఛకు సంబంధించింది. ఆర్టికల్ 19, ఆర్టికల్ 20 ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛని దృష్టిలో తీసుకుని ఏ వ్యక్తి ఎక్కడ ఓటరుగా నమోదు కావాలన్నది ఒక్క చోట మాత్రమే అతనికి స్వేచ్ఛకి వదలాలి. ఒక చోట మించి ఓటు ఉండటం సమర్థనీయం కాదు, వాంఛనీయం కాదు. ఇది శిక్షార్హత కూడా ఉంది. చాలామందికి చదువుకున్న వాళ్ళు కూడా 2 ఓట్లు పెట్టుకుని నాకు అక్కడ ఒక ఓటు ఉంది, ఇక్కడ ఒక ఓటు ఉంది అని చెప్తుంటారు. తప్పు. నేను దాన్ని ఖండిస్తున్నాను. ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలి, ఒకే ఎపిక్ కార్డు ఉండాలి. అది మీ ప్రాంతాలు, మీ మూలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వెళ్ళి మీరు అక్కడ ఓటర్గా నమోదవ్వండి. అక్కడ మీరు ఓటు వేయండి చట్టసభలకి. ఇప్పుడు 1 నేషను 1 ఎలక్షను 1 కార్డ్ అనేది దీన్ని సమర్థిస్తారు. దాని దగ్గరగా ఉందా మీ ఫిలాసఫీ? 1 నేషను 1 ఎలక్షను బట్ 2 ఓట్స్ అనే సిద్ధాంతాన్ని నేను చెప్పబోతున్నాను. అంటే వాడు ఓటు ఎక్కడికి వెళ్ళి వేయాలి? చట్టసభలకైతే మీరు పుట్టిన ప్రదేశంలోనో మీకు ఎక్కడ కోరుకున్నారో అక్కడికి వెళ్ళి వేయండి. స్థానిక సంస్థల్లో మీరు ఎక్కడైతే ఎక్కువ కాలంగా ఉంటున్నారో, పరిపాటిగా ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మీరు ఓటు వేయండి. అది ఇంతవరకు లేదా మనకు? అది ఉన్నది, కానీ దీని మీద అవగాహన లేదు. అంచేత అందరూ ఏమనుకుంటారంటే ఎక్కడైతే నాకు ఓటర్గా చట్టసభల్లో నమోదయ్యానో అక్కడే నేను స్థానిక సభ్యుడిగా కూడా నమోదు కావాలేమో అనే ఒక అపోహ కూడా ఉంది. అది అపోహ మాత్రమే. మీకు స్థానిక సంస్థల్లో ఇతర చోట నమోదు అవడానికి ఎటువంటి నియమ నిబంధనలు అడ్డు రావు. ప్రజలకు సామాన్యంగా అర్థమవడం కోసం అడుగుతున్నాను. హైదరాబాద్లో నివసిస్తున్నారు, ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో దీనికోసం వచ్చి, ఎవరో గుంటూరు అతను, తెనాలి అతను ఇక్కడ ఉంటున్నాడు ప్రజెంట్. మీరు నా సంగతే చెప్తున్నారు. నేను హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా నా ఓటు నా స్వగ్రామం దుగ్గిరాల్లోనే ఉండటానికి నేను హైకోర్టు దాకా వెళ్ళి నేను ఓటర్గా నమోదయ్యాను. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా అక్కడే ఓటర్గా వేశాను. కానీ స్థానిక సంస్థలకి రేపు కనుక ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో నేను స్థానిక సంస్థల్లో ఇక్కడ ఓటర్గా నమోదయ్యి ఇక్కడ నేను ఓటు వేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. అంటే మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్కి ఏమో ఇక్కడ ఓటేశారు, అసెంబ్లీ పార్లమెంటు చట్టసభలకేమో మీ ఊరెళ్ళి ఓటేశారు. అది మీరే ఎవరైనా వేయచ్చు, అలాగా వేయాలి. అలా వేయటం సముచితం. ఇది హేతుబద్ధత ఉంది అని చెప్తున్నాను. దీనివల్ల చట్టబద్ధంగా దీనికి ఏమీ సమస్య లేదు అని నేను భావిస్తున్నాను. ఈ నియోజకవర్గాల పునర్విభజన కొత్త బిల్లు, కొత్త వాతావరణంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలి? ఇప్పుడు ఈ చెప్పిన టాపిక్ని నియోజకవర్గాల డీలిమిటేషన్ కమిటీ తొందరలోనే వస్తుంది. డీలిమిటేషన్లో వచ్చేది కేవలం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. ఇంతకుముందు ఏదైనా చేసిన వాటిల్లో హేతుబద్ధత లేకపోతే ఇంకొంచెం ఎక్కువ హేతుబద్ధత ఉంటే ఇప్పుడు స్థానికంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా అసెంబ్లీలని, లోక్సభ స్థానాలని కుదించడం కానీ పెంచడం కానీ ఈ ప్రక్రియ చేయబోతున్నారు. దీనికి గణాంకాలు కూడా కావాలి, కొంత గణాంకాలు అవసరమే.
ఈ గణాంకాల్లో చేరుండటం కూడా మంచిదే. ఓటర్గా రిజిస్టర్ కూడా అయినట్లయితే పాపులేషన్ కూడా ఎంత ఉంది అనే దాన్ని కూడా దాని మీద డీలిమిటేషన్ కమిటీకి ఒక అవగాహన వస్తుంది, ఎగ్జాక్ట్ ఫిగర్స్ వస్తుంది. మరి ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు అప్పుడు కొంత పాపులేషన్కి పరిమితంగా ఒక కాన్స్టిట్యున్సీని ఏర్పాటు చేసి ఇంకా ఎక్కువగా ఉన్న పాపులేషన్ ఏదైతే ఉంటుందో పక్క ప్రాంతాల్లో తక్కువ జనాభా సాంద్రత ఉన్న ప్రదేశాల్లో వాటిని కలవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు జనగణనే సంపూర్ణం అవ్వకుండా, అంటే సెన్సస్ సంపూర్ణం అవ్వకుండా ఇంకా 2027 దాకా టైం ఉంది. లేకుండా 2011 సెన్సస్ని బేస్ చేసుకొని అర్జెంటుగా ఇప్పుడు బిల్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? దానివల్ల ఏంటంటారు ఉపయోగం? నియోజకవర్గాల పునర్విభజన కావాల్సిన నేపథ్యంలో ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ జరుగుతాయి. ఇంటెన్సివ్ రోల్స్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ జరిగినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ప్రాతిపదిక మీద ఓటర్లని నమోదు చేయటం కానీ ఓటర్లను తీసివేయటం కానీ జరుగుతుంది. అయితే మనం చెప్పుకున్న విషయాలు ఇప్పుడు ఉపయుక్తం అవుతాయి. డీలిమిటేషన్ కంటే ముందే డీలిమిటేషన్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఇంటెన్సివ్ ఎలక్టరల్ రోల్ రివిజన్ చేయబట్టనున్నారు. కాబట్టి ఇది సరైన తరుణం. మీరు ఇక్కడ చట్టసభల్లో మీకున్న ఓటుని మీరు సరెండర్ చేయాలి. సరెండర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తీసుకుని ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఎక్కడైతే ఉన్నారో అతనికి రుజువులతో పాటు నాకు వేరెక్కడా ఓటు లేదు, ఇది నా స్వగ్రామం, నేను ఇక్కడ పుట్టిన స్థలం, నేను పెరిగిన స్థలం, నేను చదువుకున్న ఊరు, నేను ఇక్కడ ఓటర్గా నమోదవుతున్నాను అని చెప్పి మీరు అప్లై చేసుకోవాలి. ఒక సెల్ఫ్ డిక్లరేషను, అప్లికేషన్ రెండు చేయాలి. ఇప్పుడు బిల్లు పెట్టడం అవసరం అంటారా? ఇప్పుడు అర్జెంట్ అంటే 2029లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు 211 సెన్సస్ అనుగుణంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ సెన్సస్ని ఇప్పుడు జరుగుతున్న సెన్సస్ని పరిగణనలో తీసుకుంటున్నప్పుడు ఈ రకంగా చేయడానికి తప్పితే మరి వేరే మార్గాలు ఏమీ కనపట్టలేదు. ఇది సరైనది అంటారు? సరైన దానికంటే దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు అని. సరేది వేరే మార్గం లేదు, సరైనది వేరు, ప్రత్యామ్నాయం. అంటే దాన్ని మనం ఎవరు తగ్గట్టుకో దాన్ని అన్వయం చేసుకోవచ్చు. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా చెప్పారు, అది లౌక్యంగా చెప్పారని అనుకోవాలి.